ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 35వ అధ్యాయము. ఈ 35వ అధ్యాయంలో దేవి హిమాలయునకు జ్ఞానోపదేశము చేయటము, వివిధ యోగముల వర్ణన మనం తెలుసుకుంటాము. మొత్తము 7వ స్కందంలోని 32వ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. హిమవంతుడు అడుగుతున్నాడు, భగవతి మహేశ్వరి, నీవిప్పుడు జ్ఞానమును ప్రసాదించు సాంగోపాంగ యోగమును వర్ణింపుము. దానిని సాధన చేయటం వలన నేను నీ దర్శనమును పొందటానికి సంపూర్ణమైన అధికారము కలవాడని అవుతాను. శ్రీదేవి అప్పుడు ఇలా చెప్తున్నది, గిరిరాజా, యోగము ఆకాశమునందు లేదు, పృథివీ యందు కూడా లేదు, పాతాళమునందున లేదు. జీవుడు ఆత్మ ఈ రెంటి కలయికయే యోగమని యోగ విశారదులైన పురుషులు చెప్తారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యములు ఈ 6 కూడా యోగమునందు విఘ్నమునరిస్తూ ఉంటాయి. అందువలన సాధకుడైన యోగి యోగ అంగముల ద్వారా ఆ విఘ్నములను పెకిలించి యోగమునందు సఫలతను పొందాలి. యోగమునందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అను 8 అంగములు ఉంటాయి. యోగ సాధకుడు వీటిని తప్పకుండా సాధన చెయ్యాలి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, సారల్యము, క్షమ, ధృతి, పరిమితమైన ఆహారము, పవిత్రత ఈ 10 కూడా యమముగా చెప్పబడింది. పర్వతరాజా, తపస్సు, సంతోషము, అస్తిక్యము, దానము, దైవపూజ, శాస్త్ర సిద్ధాంత శ్రవణము, చెడు పనులు చేయుటయందు సిగ్గుపడుట, సద్బుద్ధి, జపము, హోమము ఈ 10 నియమాంగములు అని వీటికి పేరు. పద్మాసనము, స్వస్తికాసనము, భద్రాసనము, వజ్రాసనము, వీరాసనము ఈ 5 కూడా యోగాసనములు. 2 పాదములను 2 తొడలపై ఉంచుకొని వీపు మీదిగా చేతులు పెట్టి పాదముల బొటనవ్రేళ్ళు పట్టుకొని నిటారుగా కూర్చోవటము పద్మాసనము అనబడుతుంది. యోగులకు ఇది ఎంతో ప్రియమైన ఆసనము. తొడల పిక్కల మధ్య పాదతలములుంచి సులభముగా కూర్చోవడము స్వస్తికాసనము. పాదతలాలు పిక్కల క్రిందకు చేర్చి చేతులను మోకాళ్లపై ఆంచి నిటారుగా కూర్చోవటము భద్రాసనము అనబడుతుంది. 2 తొడలపైన 2 పాదములు ఉంచి పిక్కల మీద చేతి వేళ్ళు ఉంచుటయే వజ్రాసనము అంటారు. తొడల క్రింది పాదముల నుండి శరీరమును నిట్టనిలువుగా చేసి కూర్చోవటము వీరాసనము అవుతుంది. యోగి 16 మాత్రలతో అంటే 16 సార్లు ప్రణవము ఉచ్చరించాలి. ఈ సమయమునందు ఎడమ నాసిక ద్వారా బయట వాయువును పీల్చాలి. దీనిని పూరక ప్రాణాయామము అంటారు. తరువాత పీల్చిన వాయువును 24 సార్లు ప్రణవమును ఉచ్చరించటానికి పట్టినంతసేపు సుషుప్నయందు ఆపి ఉంచాలి. దీనిని కుంభక ప్రాణాయామమని చెప్తారు. దాని తరువాత 32 సార్లు ప్రణవమును ఉచ్చరించడానికి పట్టే సమయమున మెల్లమెల్లగా పింగళ కుడినాసిక ద్వారా ఆ గాలిని బయటికి వదిలిపెట్టాలి. దీనిని రేచక ప్రాణాయామము అంటారు. ఈ విధముగా మరలా బయట వాయువును తీసుకొని పూరక, కుంభక, రేచక ప్రాణాయామములను అభ్యసించాలి. క్రమముగా మాత్ర ఎక్కువ చేస్తూ ఉండాలి. మాత్ర అంటే ప్రణవము ఉచ్చరించడానికి పట్టే సమయాన్ని ఎక్కువగా ఇస్తుండాలి. ఈ విధముగా ప్రాణాయామము మొదట 12 సార్లు, తరువాత 16 సార్లు క్రమముగా ఎక్కువ చేస్తుండాలి. ప్రాణాయామము సగర్భ విగర్భములని 2 విధములుగా ఉంటాయి. ఇష్టదైవము యొక్క జపధ్యానాదులతో కూడిన దానిని జ్ఞానులు సగర్భమని అంటారు. జపధ్యానాదులు లేని ప్రాణాయామమును విగర్భయని తెలుసుకోవాలి. ఈ విధముగా ప్రాణాయామమును అభ్యసించేటప్పుడు శరీరమునందు
చెమట వస్తే అధమమని చెప్పబడుతుంది. కంపము ఉత్పన్నమైనప్పుడు మధ్యమము అంటారు. భూమిని త్వజించుట, భూమి పైనుండి పైకి లేచిపోవుట ఉత్తమ ప్రాణాయామముగా అభివర్ణించారు. ఉత్తమ ప్రాణాయామము చేరునంత వరకు అభ్యాసము చేస్తూనే ఉండాలి. ఇంద్రియములు స్వచ్ఛందముగా తమ విషయములందు విహరిస్తూ ఉంటాయి. వాటిని బలవంతముగా విషయముల నుండి తొలగించుట ప్రత్యాహారము అని చెప్పబడుతుంది. వ్రేళ్ళు, మడమలు, మోకాళ్ళు, తొడలు, గుహ్యస్థానము, లింగము, నాభి, హృదయము, మెడ, కంఠము, భూమధ్యము అంటే కనుబొమ్మల మధ్య భాగము, మస్తకము, ఈ 12 స్థానములందు ప్రాణవాయువును విధిపూర్వకముగా ధారణ చేసి ఉంచటానికి ధారణ అని అంటారు. మనస్సును చైతన్యవంతమైన ఆత్మయందు సమాహితము చేసి దాని యందు తన ఇష్టదైవమును ధ్యానము చేయుట ధ్యానము అని అంటారు. జీవాత్మ పరమాత్మలయందు నిత్య సమత్వభావమును, రెండింటి ఐక్యతను మునీంద్రులు సమాధి అని చెప్తారు. ఇది అష్టాంగ యోగమని కూడా చెప్పబడుతుంది. ఇప్పుడు నీకు నేను శ్రేష్టమైన మంత్రయోగాన్ని వర్ణిస్తాను, విను. పర్వతరాజా, ఈ పంచభూతాత్మక శరీరము పిండ బ్రహ్మాండ వచన గుణముగా విశ్వము అని చెప్పబడుతుంది. చంద్రుడు, సూర్యుడు, అగ్ని తేజస్సుతో విడిపోయి ఇడా పింగళ సుషుప్నలయందు యోగ సాధన చేత జీవబ్రహ్మల ఐక్యము జరుగుతుంది. ఈ శరీరమందు 3.5 కోట్ల నాడులున్నాయి. వీటిలో ముఖ్యమైనవి 10. ఆ 10లో కూడా అతి ముఖ్యమైనవి 3. మేరుదండమందు చంద్రుడు, సూర్యుడు అగ్నిరూపులై ఉంటారు. ఎడమవైపు శ్వేతవర్ణముతో చంద్రరూపిణి అయిన ఇడ అను పేరుగల నాడి ఉంటుంది. ఇది సాక్షాత్తు అమృతమయమైన శక్తి రూపిణి. కుడివైపు పింగళాయను నాడి ఉంటుంది. ఇతడు పురుషరూపుడైన సూర్యమూర్తి. వీటి మధ్యన సర్వతేజోమయి అగ్నిరూపిణి అయిన సుషుప్నాయను పేరుగల నాడి ఉంటుంది. దీని మధ్య విచిత్ర అను పేరుగల నాడి ఉన్నది. దాని యందు ఇచ్ఛ, జ్ఞాన, క్రియాత్మకములకు కోట్ల కొలది సూర్యులతో సమానమై ప్రభాసంపన్నమైన స్వయంభూలింగము ఉంటుంది. దానిపైన హ్రీం మాయా బీజం ఉంటుంది. దానిపైన ఎరుపు రంగు గల శిఖ ఆకారములో కుండలిని ఉంటుంది. హిమవంత, ఆ దైవాత్మికమైన కుండలిని నాతో భిన్నము కాదు. దీని వెలుపలి భాగమునందు బంగారు వర్ణప్రకాశము గల కమలము ధ్యానించాలి. దీనికి 4 దళములుంటాయి. వాటిలో వ, స, ష, స అను ఈ 4 అక్షరములను ధ్యానించాలి. ఇది మూలాధార చక్రము. దీనిపైన షట్కోణము అంటే 6 కోణములు గల కమలములను ధ్యానించాలి. ఇది అగ్ని సమానమైన దళములతో కూడి వజ్రములాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఐ, భ, మ, య, ర, ల అను 6 అక్షరములతో శోభలులకు ఉత్కృష్టమైన స్వాదిష్టాన చక్రము. స్వశబ్దముతో దీనిని పరమలింగ రూపముగా తెలుసుకోవాలి. దీనిపైన నాభి ప్రదేశమున మహాప్రభలతో కూడిన మేఘము, అలాగే విద్యుత్తుతో సమాన కాంతిగల మణిపూరక అను పేరుగల అత్యంత తేజోమయ చక్రం ఉంటుంది. మణితో సమానముగా వెలుగులీనుట చేత దీనిని మణిపద్మమని కూడా అంటారు. ఇది 10 దళములతో కూడి ఉంటుంది. డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ ఈ 10 అక్షరములతో ఇది కూడి ఉంటుంది. ఈ కమలము విష్ణువు చేత అధిష్ఠితమైనది కాబట్టి ఆ స్వామిని దర్శించటానికి సాధనమవుతుంది. దీనికి పైన సూర్యునితో సమాన తేజస్సంపన్నమైన అనాహత చక్రము ఉంటుంది. ఇది క, ఖ, గ, ఘ, ఇఞ, ఛ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ ఈ 12 అక్షరములతో ఇది కూడి ఉంటుంది. దీని మధ్య భాగమున 10,000 సూర్యులతో సమానమై ప్రకాశవంతమైన బాణలింగము
విరాజమానమై ఉంటుంది. అహతము లేకుండా దీనిలో శబ్దము ఉంటుంది. ఏ విధంగా శబ్దము కొట్టకుండానే ఇందులో శబ్దం ఉంటుంది. దీని వలన ఈ శబ్ద బ్రహ్మమయ చక్రమును మునిగణములు అనాహత అంటారు. ఈ చక్రము ఆనంద నిలయము. దీని యందు పరమపురుషుడు అధిష్ఠితుడై ఉంటాడు. దీనికి పైన విశుద్ధమను పేరుగల 16 దళములతో కూడిన కమలముంటుంది. ఇది ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అం అహ అను ఈ 16 స్వరములతో సుసంపన్నమై ఉంటుంది. దీని యొక్క మహాప్రభలతో కూడిన ధూమ్రవర్ణం ఉంటుంది. దీని యందు హంసస్వరూపుడగు పరమాత్మ దర్శనముచే జీవుడు విశుద్ధ ఆత్మస్వరూపమును పొందుతాడు. ఇందువలన దీనిని విశుద్ధాఖ్య చక్రమని పిలుస్తారు. ఈ మహత్తరమైన అద్భుత కమలమును ఆకాశ చక్రమని కూడా అంటారు. దీనికి పైన పరమాత్మ యొక్క అధిష్టాన రూపమగు ఆజ్ఞాచక్రం ఉంటుంది. దీనిలో పరమాత్మ యొక్క ఆజ్ఞలు సంక్రమణము చెందుతాయి. అందువలన ఇది ఆజ్ఞాచక్రమని పిలువబడుతుంది. ఇది హ క్ష అను 2 కైలాసమను పేరుగల చక్రము ఉంటుంది. దానికి పైన రోహిణి చక్రము ఉంటుంది. సువ్రత, ఈ విధముగా ఆధార చక్రములను నీ ఎదుట వర్ణించాను. దానికి ఇంకా కూడా పైన సహస్రార చక్రము ఉంటుంది. ఇది బిందుమాల పరమాత్మ స్థానము. అందువలన దీనిని శూన్య చక్రము అంటారు. దీని యందు 1000 దళములు ఉంటాయి. ఇది సంపూర్ణ సర్వశ్రేష్ఠ యోగ మార్గముగా చెప్పబడుతుంది. ఇప్పుడేమి చెయ్యవలనో చెప్తాను విను. మొదట పూరక ప్రాణాయామము ద్వారా ఆధారమునందు మనసు లగ్నము చెయ్యాలి. తరువాత గుహ్యమేధముల మధ్య ఆ వాయువు ద్వారా కుండలిని శక్తిని ప్రోగు చేసి మేల్కొల్పాలి. లింగభేదముల ద్వారా స్వయంభూ లింగము నుండి ప్రారంభించి చక్రముల ద్వారా ఆ కుండలిని శక్తిని శూన్యచక్రము సహస్రారము వరకు తీసుకొని వెళ్ళాలి. తరువాత ఆ పరాశక్తిని సహస్రారమందు స్థితుడై ఉన్న పరమేశ్వరుడైన శంభునితో ఏకీభావముగా ధ్యానించాలి. అక్కడ పరమశివునితో పరాశక్తిని ఏకము చేసి ధ్యానించాలి. అక్కడ నుండి లక్కరసములాగా అమృతము ప్రవహిస్తుంటుంది. దానితో యోగసిద్ధి కలిగించు మాయాశక్తిని తృప్తిపరచాలి. తరువాత అమృతధార ద్వారా షట్చక్రమునందున్న దేవతలకు తృప్తి కలిగించాలి. అటు తరువాత పైన చెప్పిన మార్గము ద్వారా సాధకుడు ఆ కుండలిని శక్తిని మూలాధారము వరకు తిరిగి చేర్చాలి. ఈ విధముగా ప్రతిదినము అభ్యాసము చేయు సాధకునకు మునుపటి దూషితమైన సకల మంత్రములు సిద్ధిస్తాయి. ఇందులో వేరుగా భావించాల్సిన అవసరము లేదు. దీనివలన సాధకుడు వృద్ధాప్యము, మృత్యువు మొదలైన దుఃఖములతో కూడిన భవబంధము నుండి ముక్తుడవుతాడు. జగజ్జననినగు నా యందున్న సకల గుణములు అతనికి ప్రాప్తిస్తాయి. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. నాయన, ఇట్లు వాయువును ధారణ చేయు శ్రేష్టయోగము నీకు చెప్పాను. ఇప్పుడు నీవు సావధానుడివై చిత్తధారణమని పేరుగల యోగమును విను. శ్రీదేవి దిక్కులకు కాలమునకు అతీతమైనది. ఆ దేవి యందే చిత్తము నిలకడగా ఉంచాలి. ఈ విధముగా చిత్తము నిలిపి దేవి తన్మయుడైన వాడు జీవ బ్రహ్మైక్యము పొందుతాడు. మనస్సు రజోదోషము వలన మలినమైతే యోగము శీఘ్రముగా సిద్ధింపదు. అప్పుడు యోగి అయిన సాధకుడు అవయవ యోగముల ద్వారా అభ్యాసము చెయ్యాలి. పర్వతరాజా, నా కరణ చరణాది మధుర మనోహర అంగములందు చిత్తమును స్థిరముగా నిలిపి ఒక్కొక్క అంగమును జయిస్తూ సంపూర్ణముగా అభ్యసిస్తూ విశుద్ధ చిత్తముతో నా సహస్ర రూపమునందు మనస్సును నిలపాలి. నా సమస్త స్వరూపమును ధ్యానించాలి. హిమాలయ, నా స్వరూపమునందు మనస్సు లగ్నమగునంత వరకు ఇష్టమంత్రమును జపిస్తూ యజ్ఞాదులు చేస్తూ ఉండాలి. మంత్రాభ్యాస యోగము ద్వారా తెలుసుకోదగినది తత్వము బోధపడుతుంది. యోగము లేకుండా మంత్రము సిద్ధింపదు. మంత్రము లేకుండా యోగసిద్ధి కలగదు.
కాబట్టి మంత్రయోగములను రెండింటినీ సమన్వయము చేసి అభ్యసించుటయే బ్రహ్మను పొందటానికి కారణము. ఇంటిలో చీకటి వ్యాపించినప్పుడు కుండ కనిపించదు, కానీ దీపమును రగిలిస్తే అది కనపడుతుంది. అలాగే మాయచే కప్పబడిన ఆత్మ కూడా మంత్రముల ద్వారా దృష్టిగోచరం అవుతుంది. పర్వతరాజా, సకల అంగములతో కూడిన సమస్త యోగ విధానాన్ని నేను నీకు చెప్పాను. కాబట్టి ఈ విద్యను అనుభవజ్ఞుడగు గురువు యొక్క ఉపదేశము చేతనే పొందాలి. కోట్ల కొలది శాస్త్రముల వలన కూడా ఇది లభించదు. అందువలన యోగసిద్ధిని పొందిన గురుదేవుని చెంత నుండి దీనిని అభ్యసించాలి. అధ్యాయం 35 సమాప్తము. 36వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.